ఎన్నికల హామీల అమలుకు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కష్టనష్టాలన్నీ ప్రజలతోనే చెప్పుకుంటానన్న సీఎం మాటిచ్చానంటే 600 నెరవేర్చి ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని ఇంకా స్పీడ్ పెంచుతానని భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం రామనాయుడుపల్లిలో పింఛన్లు పంపిణీ చేశారు. సెల్వి అనే గృహిణి ఇంటికెళ్లిన బాబు ఇంట్లో అనాథలైన 2 పిల్లలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి నెలకు 4,000 చొప్పున 2 ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ప్రజావేదిక నుంచి గ్రామస్తులతో మాట్లాడారు. నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి. రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా నాకే దిక్కు తెలియడం లేదు. ఏ నాయకుడికైనా బాధ్యత ఉండాలి. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. కుటుంబ పెద్ద ఉంటాడు, ₹1,00,000 ఆదాయం వస్తుంది, 3 లక్షలు ఖర్చు పెడతాడు. ఆయన ₹1,00,000 తాగేస్తాడు. ఇంట్లో వాళ్ళకి తలా కొద్ది పంచేస్తాడు, ఎవరు అడగకుండా. 2-3 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటాను, అప్పులోళ్ళు ఇంటికి వచ్చి జప్తు చేసే పరిస్థితి వస్తుంది. అదే జరిగింది. ఈ రోజు నేను అప్పు అడిగితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎక్కువ అప్పు చేశారు, మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే, కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, గతంలో చేశా, మళ్ళీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి 9 నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను. నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా, ప్రతిరోజు పనిచేస్తున్నా, నెలలు లెక్క పెట్టుకుంటున్నా. నేను పరిగెత్తున్నా, మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా. ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం, ఇంకా స్పీడ్ పెంచుతాం. అందుకే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. ఈ పిల్లలు ఎవరు కంటారు, ఎవరు పెంచుతారు? లేకుంటే ఆ బాధ్యత లేని తల్లిదండ్రుల వారికి కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా 2-3 పిల్లలైనా పర్వాలేదు, పిల్లలే మన ఆస్తి. మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తే మీకు కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. రైతులందరికీ ₹6,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. 2 కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఆషామాషిగా చెప్పను. ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా. నా వల్ల కాదంటే కాదని చెప్తా, అవుతుందంటే ఎంత కష్టమైనా పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా మనం ఏం ఆలోచిస్తామంటే, మీకు ఒక చేప ఇచ్చి 2వ రోజు నా పక్క చూస్తానే ఉండాలి, మళ్ళీ నేను చేప ఇస్తే తప్ప నువ్వు వంట చేసే పరిస్థితి ఉండదు. నేను అది ఆలోచించడం లేదు. ఈరోజు చేప ఇస్తాను, చేపను పట్టే విధానాన్ని నేర్పిస్తా, పెంచే విధానం నేర్పిస్తా, మిమ్మల్ని పైకి తీసుకొస్తా. 2 సైమల్టేనియస్ గా జరగాలి. సమాజంలో అట్టడుగు నుండి 20% పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైనుండే 10% తీసుకోవాలి. ఒక ప్రభుత్వం బాధ్యతే కాదు, ప్రభుత్వం చేస్తాం, అందరం కలిసి చేద్దాం. ప్రజలే మన ఆస్తి, భూములు కాదు, వ్యాపారాలు కాదు. ప్రజలకు కానీ తెలివితేటలుగా నేర్పించగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోతారు, బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తారు. అవసరమైతే 10 ఎకరాలు కాదు 100 ఎకరాలు సంపాదించే శక్తి వస్తుంది.